Hi everyone, welcome back to my YouTube channel Sweta's Kitchen. If you like my videos, please like, share and subscribe to my channel. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ నేను చేస్తున్న రెసిపీ మంచి మ్యాంగోతో మీరు ఐస్ క్రీమ్ అయినా అనుకోండి, మ్యాంగో పుడింగ్ అయినా అనుకోండి. నేనైతే మ్యాంగో పుడింగ్ అని చెప్తున్నాను. చాలా యమ్మీగా ఉంటుంది. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఒక ప్యాకెట్ నేను 1/2 లీటర్ మిల్క్తో చేస్తున్నాను. 1/2 లీటర్ మిల్క్, 1 మ్యాంగో ప్యూరీ, అలాగే ఒక 1/2 కప్పు మిల్క్తో 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకొని కలుపుకొని ఉంచుకున్నాను. ఇప్పుడు ఒక 1/2 లీటర్ పాలు ఒక బౌల్లో వేసుకున్నాను. ఇవి కాచి చల్లార్చిన పాలు. ఇప్పుడు ఈ పాలల్లో నేను ఒక మ్యాంగోని గ్రైండ్ చేసుకుని ఉంచుకున్న ప్యూరీని మిక్స్ చేస్తున్నాను. ఒక మ్యాంగో పల్ప్ ఇది. నేను బంగినపల్లి మ్యాంగో తీసుకున్నాను. నేను తీసుకున్న మ్యాంగో బాగా స్వీట్ ఎక్కువ ఉంది. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. కలవట్లేదు ఏంటి, మిక్స్ అవ్వట్లేదు అని అనుకోవద్దు, కలిసిపోతుంది. ఇప్పుడు నేను ఒక 5 స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. స్వీట్ అది చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి. మ్యాంగో స్వీట్ని బట్టి మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. మనం షుగర్కి బదులుగా కండెన్స్డ్ మిల్క్ కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఒక 1/2 కప్ మిల్క్ పక్కన పెట్టుకున్నాను కదా. ఇప్పుడు ఈ పాలల్లో నేను 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ మిక్స్ చేసుకుంటున్నాను. కార్న్ఫ్లోర్ మిక్స్ చేసుకొని బాగా ఉండలు లేకుండా కలుపుకొని ఇప్పుడు ఆ కలుపుకున్న దాన్ని ఈ పాలల్లో మిక్స్ చేసుకుంటున్నాను. మిక్స్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఒకసారి స్ట్రైనర్తో వడగట్టుకున్నా కూడా మనకి ఉండలు లేకుండా ఉంటుంది. లేకపోతే మిక్సీలో వేసుకొని అయినా బ్లెండ్ చేసుకోవచ్చు. నేను స్ట్రైనర్లో వేసుకొని వడగట్టుకున్నాను. బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. కార్న్ఫ్లోర్ అది వేసుకున్నాం కాబట్టి మనకు తెలిసిపోతుంది. లో ఫ్లేమ్లో కలుపుకుంటా చేసుకోవాలి. లేకపోతే కార్న్ఫ్లోర్ వేసాం కదా, కింద ఉండలు కట్టేస్తుంది. షుగర్ ఇష్టం లేని వాళ్ళు కండెన్స్డ్ మిల్క్ వేసుకోవచ్చు, లేకపోతే తేనె అయినా మిక్స్ చేసుకోవచ్చు దీంట్లో. ఇప్పుడు కొంచెం చిక్కబడే వరకు గరిటతో తిప్పుకుంటా ఉడికించుకోవాలి. ఒకసారి షుగర్ అది టెస్ట్ చేసుకోండి, సరిపోకపోతే వేసుకోండి. మ్యాంగో స్వీట్గా ఉంటే మటుకు షుగర్ ఎక్కువ పట్టదు.
మీ దగ్గర మ్యాంగో ఎసెన్స్ కానీ ఏదైనా ఉంటే వేసుకోండి. నేనైతే వెనీలా ఎసెన్స్ ఒకటే యూస్ చేస్తున్నాను. కొంచెం సాఫ్రాన్ కూడా వేసుకున్నాను. టేస్ట్ అయితే మటుకు చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా ఎలా చిక్కబడిపోతుందో. ఉండలు కట్టకుండా బాగా ఫాస్ట్గా కలుపుకోవాలి. చాలు, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని నేను కొంచెం స్టవ్ ఆఫ్ చేసుకున్నాక వెనీలా ఎసెన్స్ వేసుకున్నాను. 4-5 డ్రాప్స్. కొంచెం సాఫ్రాన్ వేసుకున్నాను కలర్ కోసం. సాఫ్రాన్ ఆప్షన్ అంతే. ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు చల్లారిపోయినాక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మనం చిన్న చిన్న కప్స్లోకైనా తీసుకోవచ్చు. ఇది మనం చల్లారినాక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కాబట్టి. ఇప్పుడు నేను బాగా చల్లారిపోయినాక పైన మూత పెట్టుకొని ఒక 7 to 8 hours ఫ్రీజర్లో పెట్టుకున్నాను. అంతే. ఒక 7-8 hours తర్వాత చూస్తే యమ్మీ యమ్మీ మ్యాంగో పుడింగ్ రెడీ. దీన్ని ట్యూటీ ఫ్రూటీ కానీ చెర్రీస్ కానీ వాటితో డెకరేట్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. అందరూ ట్రై చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఉంటుంది, క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.